మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేసే వాళ్ళు కన్సిస్టెన్సీగా వాళ్ళు వెయిట్ లాస్ అవ్వట్లేదు. వెయిట్ లాస్ చేయాలి అని అనుకున్నారనుకోండి, ఆ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి సార్? ఇప్పుడైతే మంచి బరువు పెరుగుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుష. వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నించే వాళ్ళకి ఉసిరికాయతో చాలా లాభాలు ఉన్నాయి. సో ఉసిరికాయని ఏ విధంగా వాడుకుంటే మనం బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది, ఇలాంటి విషయాలు మీరు కూడా వినాలనుకుంటున్నారా? సో వీడియోని ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఫైన్. సార్, వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేస్తున్నారు కదా చాలా మంది. సో ఉసిరికాయ అనేది చాలా లాభాలు ఉంటున్నాయి అంటున్నారు. సో దాంట్లో ఉండే ప్రాపర్టీస్ ఏంటి, ఎలా వాడుకోవాలి, ఎలా ట్రై చేయాలంటారు? ఉసిరికాయ మనకి సీజన్లో బాగా దొరుకుతుంది అనమాట. సో దీంట్లో హై ఇన్ విటమిన్ సి ఉంటుంది ఇది, అండ్ రిచ్ ఇన్ ఫైబర్స్ ఉంటుంది. అండ్ ఈ రెండు మనకు వెయిట్ లాస్లో చాలా వరకు బెనిఫిషియల్ ఉంటాయి. ఓకే. సో దీన్ని మీరు పసుపుతోటి కంబైన్ చేసుకోండి. ఓకే. పసుపులో ఏమేమి ఉంటాయి? యాంటీబయాటిక్స్ ఉంటాయి, అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ పసుపు ఏమో మెటబాలిజంని కూడా చాలా ఫాస్ట్ చేస్తుంది అనమాట మన బాడీలో. ఓకే. సో మీరు ఏం చేయండి, గ్రేట్ చేసుకోండి ఉసిరికాయని. ఓకే. అండ్ వాటర్ యాడ్ చేసి అది బాయిల్ చేసుకోండి. ఓకే. దాంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి. అండ్ ఇది డైలీ మీరు ఎర్లీ మార్నింగ్ డైలీ 1 గ్లాస్ కన్జ్యూమ్ చేయండి, కషాయం లాగా చేసుకొని. ఇన్ ద లాంగ్ రన్ ఇది చాలా వెయిట్ లాస్ చేస్తుంది. ఓకే. ఎందుకు చూడండి, ఉసిరికాయలో హై మెటబాలిక్ రేట్ చేసేస్తుంది అది బాడీది. ప్లస్ విటమిన్ సి ఉంటుంది, విచ్ హెల్ప్స్ ఇన్ వెయిట్ లాస్. అండ్ ఫైబర్ రిచ్ ఉంటుంది, సో డైజెషన్ కూడా ప్రాపర్గా అవుతుంది మీకు. అదే కాకుండా పసుపులో కూడా హై మెటబాలిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ ఉసిరికాయ ఏం చేస్తుందంటే ఫ్యాట్ ఫార్మింగ్ అవుతుంది కదా, ఫ్యాట్ సెల్స్ అవుతాయి కదా, అది కూడా ఆల్టర్ చేసేస్తుంది అనమాట. ఓకే. సో అందుకే ఇది చాలా బెనిఫిషియల్ అనమాట వెయిట్ లాస్ లో. వెయిట్ లాస్ అవడానికి ట్రై చేసే వాళ్ళు దే ఆర్ నాట్ మెయింటైనింగ్ ద హెల్త్, కన్సిస్టెన్సీగా వాళ్ళు వెయిట్ లాస్ అవ్వట్లేదు. సో హెల్దీ వెయిట్ లాస్ అవ్వాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, ఎన్నాళ్ళైనా సరే సేమ్ అలాగే ఉండాలంటే ఏం చేయాలంటారు? మీరు బై ఛాన్స్ డయట్తో, ఎక్సర్సైజ్తో, లేదంటే హోమియోపతి మెడిసిన్స్తో వెయిట్ లాస్ చేయాలి అని అనుకున్నారనుకోండి, ఆ జర్నీ మీరు స్టార్ట్ చేస్తారు. ఆ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, విదిన్ అ స్పాన్ ఆఫ్ 1 వీక్ to 10 days కొద్దిగా బాడీలో మార్పు రావడం అనేది మొదలవుతుంది. అప్పుడు మీరు వేరే వాళ్ళని కలుస్తారు, జనాలను కలుస్తారు. అరే నువ్వు బక్కగా కనిపిస్తున్నావు అనేసి వాళ్ళు ప్రేస్ చేస్తారు, పొగుడతారు. అప్పుడు మనకి అయిపోతుంది, మన బాడీకి, మన బ్రెయిన్కి, మన మైండ్కి, అరే వాట్ ఐ హ్యావ్ ట్రైడ్ టు అచీవ్ ఐ హ్యావ్ గాట్ అనేసి అక్కడ మనం డిస్టర్బ్ అయిపోతాం. ఇది ఒక మెయిన్ థింగ్, కన్సిస్టెన్సీ మీరు అడిగినట్టు. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే ఎవరైనా ప్రేస్ చేసినప్పుడు కూడా మీరు అదే రెగ్యులర్లీ ఫాలో అవుతూనే ఉండాలి. అదొకటి. ఇంకోటి మీరు ఏం అడిగారు, రెగ్యులర్లీ ఎందుకు వెయిట్ లాస్ అవ్వదు అనేసి. సో ఈ కన్సిస్టెన్సీ డిస్టర్బ్ అయినప్పుడు ఆటోమేటికలీ అగైన్ వీ విల్ స్టార్ట్ ఈటింగ్ అండ్ గెయినింగ్ వెయిట్. సో అది చేయొద్దు. కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు బరువు పెరిగితే ఫస్ట్ మన ఎఫెక్ట్ అయ్యేది నడవలేకపోవడం, మోకాలు నొప్పులు ఉంటాయి కదా. సో ఇంకా ఉండే కాంప్లికేషన్స్ ఏంటి? ఇంకా ఏం కాంప్లికేషన్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడు ఎప్పుడైతే మంచి బరువు పెరుగుతుంది, దాని అర్థమైంది ఎంత అయితే బాడీకి రిక్వైర్మెంట్ ఉంది దానికైనా ఎక్కువ ఉంది వెయిట్. సో బాడీలో వేరే వేరే ఆర్గన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. బికాస్ దే హ్యావ్ టు వర్క్ డబుల్. హార్ట్ అయితే ఒకటే ఉంటుంది కదా వెయిట్ పెరిగినా, సో డబుల్ ఫంక్షన్ చేయాలి హార్ట్. సో బీపీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, హార్ట్ రేట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అట్లనే కిడ్నీ కూడా ఫిల్టర్ ఎంత చేస్తుంది, ఎంత అయితే నార్మల్ వెయిట్ ఉంటుంది దానికి కరెక్ట్ ఉంటుంది మనకు 2 కిడ్నీస్ పనిచేసేది. సో ఒకవేళ బరువు చాలా పెరిగిపోయిందంటే కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, రీనల్ ఇన్ఫెక్షన్స్ కానీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ప్లస్ కిడ్నీలు ఫెయిల్ అవ్వచ్చు. ఒకవేళ చాలా బరువు ఉంది అండ్ మీరు దానికి అసలు పట్టించుకుంటలేరంటే కిడ్నీలు కూడా ఫెయిల్ అవ్వచ్చు. ప్లస్ డబుల్ వెయిట్ పడుతుంది మీ మోకాల మీద, దానివల్ల ఆస్టియోపోరోసిస్ అవ్వచ్చు, ఆస్టియో ఆర్థరైటిస్ అవ్వచ్చు, అండ్ యాంకిల్స్లో పెయిన్ రావచ్చు, మీకు ఎడమకాల్లో పెయిన్ రావచ్చు, పిక్కల్లో నొప్పులు రావచ్చు, వెరికోస్ వెయిన్స్ అవ్వచ్చు వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల.
కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. దాని తర్వాత బ్రీదింగ్ డిఫికల్టీ అవ్వచ్చు, ఎందుకంటే ఆక్సిజన్ ప్రతి పార్ట్కి పోవాలి బాడీలో, కానీ లంగ్ కెపాసిటీ అయితే పెరగదు. సో దాంట్లో కూడా డిఫికల్టీ రావచ్చు. మీకు నిద్రలో ఏమో ప్రాబ్లమ్స్ రావచ్చు వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల. హెయిర్ ఫాల్ అవ్వచ్చు, మెడ నొప్పి, వీపులో నొప్పి, నడుము నొప్పి, ఇవన్నీ అవ్వచ్చు. ఒకవేళ మంచి వెయిట్ ఎక్కువ ఉందంటే అది బాడీ ప్రతి పార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఇవి కాకుండా డయాబెటీస్ అవ్వచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, పీరియడ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు విమెన్లో, ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ కూడా అయిపోతాయి. ప్లస్ ఇది ఇన్ఫర్టిలిటీకి కూడా లీడ్ చేయొచ్చు అనమాట. అందుకే వెయిట్ ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి సార్. అయితే వెయిట్ అనేది ఇంత మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇన్ని కాంప్లికేషన్స్ రావడానికి. సో డైలీ లైఫ్ స్టైల్ ని వాళ్ళు ఎలాంటి ఫుడ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలంటారు, ఎలాంటి ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలంటారు? ఆల్రెడీ ఒక హోమ్ రెమెడీ కూడా డిస్కస్ చేసినాం, అది మీరు పాటించండి రెగ్యులర్లీ. వెయిట్ లాస్లో చాలా వరకు మీకు హెల్ప్ చేస్తుంది అది. దాంతోపాటు ఫైబర్ రిచ్ కంటెంట్ ఫుడ్స్ తీసుకోండి. ఫ్రూట్స్లో చాలా ఫైబర్ ఉంటుంది, వెజిటేబుల్స్లో కూడా చాలా ఫైబర్ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు మీల్ తింటున్నారో రైస్ క్వాంటిటీ తక్కువ చేసి మీ వెజిటేబుల్స్ క్వాంటిటీ మీరు పెంచుకోండి. అండ్ వెజిటేబుల్ ఎక్కువ పోవడం వల్ల ఏమవుతుందంటే ఫైబర్ ఎక్కువ పోతుంది మన బాడీలో, దానివల్ల ఫుల్నెస్ ఏమో ఎక్కువసేపు ఉంటుంది మీకు. అది చేయండి. అండ్ మీరు రైస్ తక్కువ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు తక్కువ క్యాలరీస్ ఇంటేక్ చేస్తారు. రైస్ లో ఏముంటుంది, కార్బోహైడ్రేట్ ఉంటుంది. 70% రైస్లో 1 kg రైస్ మీరు తీసుకుంటే బై వెయిట్, దాంట్లో 70% కార్బోహైడ్రేటే ఉంటుంది. సో రైస్ క్వాంటిటీ తక్కువ చేసి మీరు వెజిటేబుల్స్ ని పెంచేస్తున్నారు. అది కాకుండా రెగ్యులర్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఓన్లీ డయట్ చేసి 30 kg తగ్గించుకోవాలి, 40 kg తగ్గించుకోవాలంటే అది డిఫికల్ట్ ఉంటుంది. సో మీరు ఎక్కువ ఎక్సర్సైజ్ కూడా చేయండి. రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్ మెయింటైన్ చేసుకోండి. ఆకలి అయ్యే ముందు తినండి. ఆకలి అయ్యే ముందు ఎందుకు తినాలి, ఎందుకంటే ఆకలి అయిన తర్వాత మీరు ఫుడ్ తీసుకుంటే మీకు ఏమవుతుంది, ఎక్కువ తినేస్తారు మీరు. సో అది కూడా కంట్రోల్లో ఉంటుంది. థ్యాంక్ యూ చైతన్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.